సార్, శని సవ్య దిశ నుండి అపసవ్య దిశకు వచ్చాడంటున్నారు. అవును. దీని వలన ఏ రాశులకి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది సార్? తప్పకుండా. మనకు శని మనం ఎప్పుడైనా కూడా గమనించినట్టయితే ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఓకే. ఈ 2.5 సంవత్సరాలు వాస్తవానికి ఏంటంటే శని అపసవ్య దిశలోకి సుమారుగా ఎప్పుడన్నా ఒకసారి వస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే కొన్ని రాశులను ధనవంతులను చేయడానికి శని వెనకకొచ్చాడని అంటారు. ముఖ్యంగా దీంట్లో లాభపడేటువంటి రాశి ఏంటంటే, అయితే నీకు మొదటి నుండి ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం చేయించుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో నువ్వు సత్యనారాయణ వ్రతం చేసుకున్నావు అనుకోండి, నీ సొంత ఇల్లు అయితే ఒకలా ఉంటుంది, అదే ఇంట్లో చేసుకుంటే ఒకలా ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే మనం సొంత ఇంట్లో ఎలా ఉంటుంది, కిరాయి రెంట్ హౌస్లో ఉంటే మనం జీవిస్తే ఎలా ఉంటుంది అంతే. అంటే మనకు అప్పటికీ అనిపిస్తుంది, అయ్యో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇంటికి ఒక మేకు కొట్టాలన్నా వాళ్ళని అడిగి కొట్టాలి. మనం రాత్రి 10:30 దాటిందంటే మళ్ళీ ఇంట్లోకి రావడానికి మళ్ళీ గేట్లు మూసేస్తారు. అప్పుడు మన బయట వాళ్ళ నిద్ర లేపితే వాళ్ళు ఏమని అంటారు. అన్నీ ఆంక్షలు ఉంటాయి. అదే మన సొంత ఇల్లు అయితే ఏ ఆంక్ష ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు, అంటే శనికి 2 ఇళ్ళు ఉన్నాయి. అదేంటంటే ఒకటి మకర రాశి, రెండోది కుంభరాశి. అయితే రివర్స్కి ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ శని మీనరాశిలో, ఉగాది నుండి శని మీనరాశిలోకి వచ్చాడు, కుంభంలో నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ రివర్స్గా అంటే అపసవ్య దిశలోకి వచ్చాడు. క్లాక్ వైజ్గా తిరుగుతున్నటువంటి శని మళ్ళీ రివర్స్కి వచ్చేసాడు. అప్పుడు ముఖ్యంగా నేను బల్లా గుద్ది చెప్పే రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి. మరి మీనరాశిలో ఉన్నప్పుడు తులారాశి వారు శని హోమం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు చేయించుకోండి, ఇప్పుడు మీరు బాగుపడతారు ఖచ్చితంగా. నిజమండి. ఈ అవకాశం మనం మిస్ చేసుకుంటే నెక్స్ట్ 30 సంవత్సరాల దానికి అవకాశం రాదు. ఇంకా శని ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, శని ప్రభావం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వ్యాపారంలో ఎనలేని నష్టాలు జరుగుతాయి. అసలు ఎదగలేకుండా ఉంటుంది. ఎప్పుడు మనకేమంటారు దీన్ని, మనకు అడవులలో ఉంటుందండి ఊబి. దానిలో పడితే ఏమవుతుంది, అది ఏం లేదు, గుంజేస్తుంది, కిందికి గుంజేస్తూనే ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా బయటికి రాలేము, ఊబిలో ఇరుక్కొని చనిపోవాల్సిందే. శని ప్రభావం కూడా అంతే. ఏది ఆసరా, నీ అనుకున్నటువంటి వాళ్ళు కూడా నీ దగ్గరికి రారు. అందరూ బాగానే ఉంటారు, అందరూ అయ్యో పాపం అంటారు, ఎవరు ముందుకొచ్చి నీకు సహాయం చేయరు. ఒక అనడం మాత్రం అయ్యో పాపం అలా జరిగింది, అయ్యో పాపం ఆయన ఊబిలో పడ్డాడా అని అంటారు. కానీ ఎవడైనా వచ్చి చేయి అందిస్తాడంటే ఎవడు అందివుడు. ఆ శని ప్రభావం ఉన్నప్పుడు అంతే, మనం మంచి చేసినా అది నష్టం సాధిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు అదృష్టవంతులు.